పరిశ్రమల వల్ల ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, దాన్ని పోగొట్టుకోకూడదు. ఇలా అని చెప్పి కాలుష్యాన్ని, ఈ విషతుల్యమైనటువంటి పదార్థాలని, ఈ విషతుల్యమైనటువంటి నీటిని తాక్కుంటూ క్యాన్సర్ రోగాలు లాంటివి తెచ్చుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే పర్యావరణం దెబ్బతినకూడదు, ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతినకూడదు. దీనికి సంబంధించే కలెక్టర్ గారు కూడా పనిచేస్తున్నారు. పాడా అనేటువంటి ఒకటి తీసుకొచ్చాం, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఒకటిని తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. సుమారుగా 800 కోట్ల రూపాయలతో పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతున్నాయి. ఇంతకు పూర్వం కనీ విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఏ సమస్య వచ్చినా ఒక పిలుపుతో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు నేను అన్ని చేస్తున్నా అని చెప్పి మాట్లాడట్లా. మీరు మాటలు అనండి, నేను పడతాను. మీకు అనే హక్కు ఉంది, నేను పడే బాధ్యత కూడా నేను తీసుకుంటా. మీరు అనకపోతే ఎవరంటారు నన్ను? ఒక మాట అంటే నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు, మీరే కదా అనాలి. మీరు కాకపోతే ఎవరంటారు? మీ కుటుంబ సభ్యుడిని నేను అని మాట్లాడినటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి ఆ మత్స్యకార సోదరులను ఓన్ చేసుకున్నటువంటి విధానం, ఆ కుటుంబాలకు ఇచ్చినటువంటి భరోసా నిజంగా ఒక అద్భుతం. ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా తన వాళ్ళుగా ఆయన ఓన్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నటువంటి తీరైతే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. దాంతోపాటు మరొక హామీ ఏమిచ్చారంటే ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రొటెక్షన్ వాల్, ఈ సముద్రానికి సంబంధించిన వీటికి దెబ్బతినిపోతున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కాపాడటం కోసం ఒక సీ ప్రొటెక్షన్ వాల్ను ఒక దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రధానమంత్రి మోడీ గారితోనో అమిత్ షా గారితోనో మాట్లాడి నేను అది తీసుకొచ్చి అది కట్టిస్తాను అనేటువంటి హామీ వాళ్ళకి ఇవ్వటం. అంటే నేను పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, లేకపోతే దీన్ని రాజకీయం చేయటం కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గానికి రావట్లేదని, పట్టించుకోవట్లేదని, సమస్యలు పట్టించుకోవట్లేదని, దాన్ని వాళ్ళని రెచ్చగొట్టి అక్కడేదో పవన్ కళ్యాణ్ గారిని చెడుగా చూపించేటువంటి ప్రయత్నాలు ఒక పక్కన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం, ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు నిజంగా ఆ ప్రాంతంలో ఆ సమస్యల పరిష్కారం కావటానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఒక నాయకుడు ఇంత అద్భుతంగా, ఇంత చక్కగా ప్రజలను అడ్రస్ చేస్తూ, ప్రజలకి అర్థమయ్యేలాగా ప్రజలను అర్థం చేసుకుంటూ ఆయన